నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఓ పెద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు ఇటు మార్వాడి అని చెప్పేసి అలాగే ఇటు సంబంధించిన దళిత వర్గాలు కావచ్చు, ఇటు దీనికి సంబంధించి బీసీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా దళితులు గో బ్యాక్ వెళ్లాల్సిందే, మన కల్చర్ని నాశనం చేస్తున్నారు, కుల వృత్తిని నాశనం చేస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఒక యుద్ధ వాతావరణం మాటల యుద్ధం అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఇంకెంతవరకు మార్వాడి గో బ్యాక్ అంశం ఇంకెంతవరకు ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది, అసలు ఏం జరగబోతుంది ముందు అని చెప్పేసి పూర్తి విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు దీనికి సంబంధించి మీరు నిన్న ఏకీభవిస్తారా సార్ మార్వాడి గో బ్యాక్ అనే అంశాన్ని? చూడండి, ఎవరైతే ఈ మార్వాడి గో బ్యాక్ అని చెప్పి స్లోగన్స్ ఇస్తూ నినాదాన్ని తీసుకుంటూ నెరేటివ్ బిల్డప్ చేసే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ మాటకు ముందు మాటకు వెనక రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం అంటారు. అదే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1) ప్రకారం భారతదేశ పౌరులు భారతదేశంలో ఎక్కడైనా సరే తమ స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. అదే రాజ్యాంగంలో 19(1) ప్రకారం భారతదేశ పౌరులు భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు మార్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీయులే, వాళ్ళే పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో ఇక్కడికి వచ్చి వలసల పేరు మీద ఇక్కడికి వచ్చి ఇక్కడ దేశ సంపదను కొలగొట్టి ఇక్కడ చేయట్లేదు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే మార్వాడీలు వ్యాపార నిమిత్తం భారతదేశంలో అనేక ప్రాంతాలకు వెళ్ళినట్టే తెలంగాణ ప్రాంతానికి వచ్చినారు. ఇక్కడ వచ్చి ఇక్కడ సంస్కృతిలో మమేకం అయిపోయినారు. ఇక్కడే వాళ్ళ తరతరాలు ఇక్కడే ఉండిపోయినాయి. వాళ్ళు ఇక్కడనే పుట్టడము, ఇక్కడనే వాళ్ళు వ్యాపారం చేసుకోవడం ఉన్నారు. డెఫినెట్గా మీరు అన్నట్టు అవును, మార్వాడీలో వాళ్ళ వృత్తే వ్యాపారం చేయడం, వాళ్ళ ప్రొఫెషన్ చాలా తక్కువ చేస్తూ ఉంటారు. వ్యాపారం నిమిత్తం వాళ్ళు అనేక రంగాలలోకి వెళ్ళిండ్రు, వ్యాపారం చేస్తున్నారు. ఒకవేళ ఎవరికన్నా ఆ వ్యాపారంతో ఇబ్బంది ఉంటే వాళ్ళ దగ్గర కొనకండి. వాళ్ళు నాసిరకంగా అమ్ముతున్నారంటే వాళ్ళ దగ్గర కొనకండి. మీరే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయండి, మేలు రకంగా వస్తువులు సమాజానికి అందరికీ అమ్మండి, మీరు కూడా వ్యాపారంలో డబ్బులు సంపాదించండి. అంతేగాని వాడు వ్యాపారం చేయడం వల్ల నాకు నష్టం అవుతుందని అంటున్నారు. ఎవరైతే ఈ నెరేటివ్ని బిల్డప్ చేసిర్రో వీళ్ళు ఒక 5-6 సంవత్సరాల క్రితము ఇంకో నెరేటివ్ బిల్డప్ చేసిర్రు, దాని మీద పుస్తకాలకు రాశారు. కోమటోళ్ళు సోమరిపోతులు అని రాశారు. కూర్చొని తినడం బుర్ర పెంచడం తప్ప వాళ్ళకి ఏమి రాదని చెప్పి ఒక నెరేటివ్ బిల్డప్ చేశారు. అంటే వీళ్ళందరూ నెరేటివ్ బిల్డప్ చేయడానికి ఒక ఆయన ఉన్నాడు అండి, పెద్ద మనిషి. ఇక వాళ్ళందరి పేరు తీసుకోదలుచుకోలేండి నేను. వీళ్ళందరూ కలిసి రాజకీయ ఉపాధి లేక ఈ మిస్గైడెడ్ అయిపోయినారు. నిజంగా కుల వృత్తుల మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే కుల వృత్తులు ఎట్లా నాశనమైన అనే విషయం తెలుసుకోండి. ఏ కుల వృత్తి కూడా ఇప్పుడు ఏ కులానికి రిజర్వ్ అయిపోయలేదు. ఇంతకుముందు ఫలానా కులం వాడు ఫలానా కుల వృత్తి చేస్తున్నాడు, అది వాళ్ళే చేయాలన్నటువంటి ఇప్పుడు అట్లా లేదు. ఎప్పుడైతే కార్పొరేట్లు కుల వృత్తులకు వచ్చేసినాయో, కటింగ్ షాపులు కార్పొరేట్ అయిపోయినాయో, గోల్డ్ షాపులు కార్పొరేట్ అయినాయో, సాకల వాళ్ళు చేసే పని కూడా డ్రై క్లీనింగ్ షాపులు కార్పొరేట్ అయినాయో, ఎప్పుడైతే మాంసం కొట్టేటువంటి కటికల షాప్లో కూడా కార్పొరేట్ వచ్చి ఎంటర్ అయిపోయిందో, ఇవన్నీ కార్పొరేట్ వచ్చేసరికి కుల వృత్తులు మొత్తము అందరి చేతులకు వెళ్ళిపోయినాయి. కాబట్టి కుల వృత్తులు నాశనం అవుతున్నాయి. కోమటి వాళ్ళ బిజినెస్ నాశనం అవుతుందంటే కోమటి వాళ్ళ బిజినెస్, కిరాణా బిజినెస్ ఎప్పుడు నాశనం అయింది? ఎప్పుడైతే డీమార్ట్లు, రత్నదీపులు, ఈ స్టార్ మార్కెట్లు ఇవి వచ్చినప్పటి నుంచి నాశనం అయింది. అంతకన్నా ముందు ఏముండే? ఇప్పుడు నిజంగా మొత్తం ఊర్లలో ఒక వ్యాపారం అంటే నేను ఏమంటున్నా అంటే, ఎవరో ఇంతకుముందు యూట్యూబ్లో ఎక్కడో చూసిన, నేను గ్రామంలో ఒక కళాకారుని తయారు చేసి పాటలు పాడిపిస్తా ఈ మార్వాడీలకు అగనెస్ట్ అంటుండు. అంత ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? అదే గ్రామంలో ఉన్న మీ కళాకారునితో ఒక బిజినెస్ పెట్టి అదే గ్రామంలో అదే మార్వాడి షాప్ ముందు పెట్టి తక్కువ మంచి నాసిరకం అమ్మకు, మంచిగా అమ్ము, ప్రజలను మోసం చేయకు, మంచిగా వాళ్ళకు వ్యాపారం చేయి, నువ్వు డెవలప్ అవుతావు కదా. నువ్వు బిజినెస్ డెవలప్ చేసే ప్రయత్నం చేయ, కానీ ఉద్యమాన్ని చేసేస్తా ఏదో మేము అందరిని నిలగొట్టినాము, వలసదారులు, నార్త్ ఇండియా సౌత్ ఇండియా దోచుకపోతురు, దోపిడిదారులు ఏం ఇక్కడ వాళ్ళు చెప్తున్న వాదన ఏంటంటే సార్, ఇక్కడ పెట్టుబడులు కనీసం ఇక్కడ తెలంగాణ వాసుల దగ్గర పైసలు సంపాదించుకొని కనీసం వాళ్ళ వ్యాపారాల్లో కూడా మన తెలుగు వాళ్ళని పెట్టుకోకుండా, కనీసం మన తెలుగు వాళ్ళు పెట్టుకోకుండా ఇక్కడ తీసుకెళ్లి డబ్బంతా అక్కడ పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. కనీసం ఫోన్పే, గూగుల్ పే కూడా వాడి మన దేశానికి జిఎస్టీ కూడా పే చేయట్లేదని చెప్పేసి కొందరు వాదన వినిపిస్తూ ఉన్నారు. నిజంగా మీ అభ్యంతరం అంతా మార్వాడీలు జిఎస్టీ పే చేస్తలేరు, సేల్స్ ట్యాక్స్ పే చేస్తలేరు, నాసిరకం తీసుకొస్తున్నారు అని అంటే మీకు డిఫరెంట్ ఫోరమ్స్ ఉన్నాయి కదా.
కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు చేసేటువంటి ఆ మోసాలను మీరు బయటపెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి లీగల్గా. మీకు ఏ రాజ్యాంగం ప్రకారము ఏ చట్టం ప్రకారము వాళ్ళని వెళ్ళగొట్టమని చెప్పి మీకు రైట్ ఉందని అడుగుతున్నాను నేను. మీరు వాళ్ళు నిజంగా మోసం చేస్తున్నారంటే కంప్లైంట్స్ చేయండి. మీరు పోలీస్ స్టేషన్ ఇవ్వండి, జిఎస్టీ కంప్లైంట్ ఇవ్వండి, సేల్స్ ట్యాక్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి, వీళ్ళు మోసం చేస్తున్నారని చెప్పండి. లేదంటే వాళ్ళకన్నా మంచి బిజినెస్ మీరు చేసి మీరు కన్జ్యూమర్స్ని అట్రాక్ట్ చేసుకొని బిజినెస్ చేయండి. అట్లా కానీ మీరు గో బ్యాక్ అని చూడండి. ఒక చిన్న విషయం చెప్తాను. మీకు నిజంగా చట్ట ప్రకారము మాకు రైట్ ఉన్నది, మీ షాపులలో మా వాళ్ళం కూడా పెట్టుకోవాలని అంటే అది ఆయన ఇష్టం అండి. ఆయన జోబుల నుంచి డబ్బు పెట్టుకుంటాడు. ఇప్పుడు మీ ఇంట్లోకి ఎవరిని ఎంటర్ కానియాలో ఎవరిని ఎంటర్ కానియాదో మీ ఇష్టం కదా. అట్లనే ఆయన బిజినెస్ పెట్టుకున్నాడు, ఆయనకు ఇష్టం ఉన్న వాళ్ళని పెట్టుకుంటాడు. అదే మరి కంపెనీ కాదు కదా కంపల్సరీ 75% లోకల్లోకి ఇవ్వాలి, 25% నాన్ లోకల్ ఇవ్వాలని చెప్పి రూల్ ఉండడానికి. ఒక లాజిక్గా మాట్లాడుతున్నాను నేను. ప్రజలు యాక్సెప్ట్ చేయాలంటే ఇంతకుందరగా గుడ్డిగా ఏది చెప్తే అది నమ్మడం కాదు. ఎప్పుడైతే ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంతరించిపోతుందో ఈ కొత్త అర్బన్ నక్సల్స్ మార్కెట్లోకి వచ్చి ఈ కొత్త నెరేటివ్స్ బిల్డప్ చేసి ఏదో రకంగా లైవ్లో ఉండాలని చెప్పి చేసే ప్రయత్నమే తప్ప నిజంగా మీకు కంప్లైంట్ ఉంటే మీకు ప్రాపర్ ఫారమ్స్లో పోయి కంప్లైంట్ ఇవ్వండి. నిజంగా మీకు కంప్లైంట్ ఉంటే మీకు ప్రతి గ్రామంలో కూడా మీకు కార్యకర్తలు కళాకారులు ఉంటే వాళ్ళను ఈ అనవసరంగా ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పనులు కాకుండా ముద్రా లోన్స్ పేరు మీద మీ డిఫరెంట్ కార్పొరేషన్స్ నుంచి లోన్స్ వస్తాయి. లోన్స్ తీసుకోండి, బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయమనండి. వాళ్ళని కూడా సిమెంట్ షాప్ బిజినెస్ చేయమనండి, కిరాణా షాప్ బిజినెస్ చేయమనండి. ఏ రకమైన బిజినెస్ చేయగలుగుతారో బిజినెస్ చేసి వాళ్ళకు మార్వాడీలకు కాంపిటీషన్గా మీరు బిజినెస్ చేసి మీరు కూడా తెలంగాణ వాళ్ళ సత్తా చూపించాలి. అంతేగాని వాళ్ళని నిలగొట్టేటువంటి సంస్కృతి కాదు కదా. మరో అంశం కొందరు ఏం మాట్లాడుతున్నారు అంటే మార్వాడి మేము ఓన్లీ మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ కల్చర్ గో బ్యాక్ మాత్రమే అంటున్నాం, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఏమవుతున్నా మా కల్చర్ దెబ్బతింటుంది. మా బతుకమ్మలాడే మా అమ్మల అక్కలు ఇక్కడ కోలాటం ఆడుతూ ఉన్నారు, వాళ్ళ కల్చర్ తీసుకొస్తా ఉన్నారు. మా పాటలు బంద్ చేసిరు, మా బతుకమ్మ పాటలు బంద్ చేసిరు, మా కల్చర్ మొత్తాన్ని మా సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మరో వాదన వినిపిస్తూ ఉన్నారు కొందరు. చూడండి, మార్కెట్లో అన్ని రకాల వస్తువులు ఉంటాయి. ఏది కొనుక్కోవాలో ఏది కొనుక్కోనో మన ఇష్టం, అంతే కదా. మార్కెట్లో చాలా రకాల జానపదాలు ఉన్నాయి. మన తెలంగాణ యాస భాష కట్టు బొట్టు పండగ పబ్బము రకరకాలుగా మనం అన్ని రకాల పండుగలు చేసుకుంటాం. కోలాటం అని వచ్చింది, వాళ్ళు దాండియా తీసుకొచ్చారు కాబట్టి మా సంస్కృతి ఖరాబ్ అయింది అంటే నువ్వు చెడిపోకు, నువ్వు నేర్పి మన పిల్లలకు నువ్వు దాండియా ఆడకమ్మా, మన బతుకమ్మ మనది, దాండియా నువ్వు ఆడద్దు అని చెప్పి నువ్వు నేర్పి. ఇది ఇంత గ్లోబల్ వరల్డ్ అంతా ఒక్కటైన తర్వాత మీరు డీజేలు పబ్బులలో పోయి యువత నాశనం అయిపోయి డ్రగ్స్ తాగి తిని రోడ్ల మీద పడిపోతుంటే వాళ్ళని అక్కడ సంస్కృతి ఖరాబ్ అవుతలేదా మీది? సంస్కృతి కేవలం దాండియాకు వచ్చే భారతీయ కళ, ఒక దాండియా భారతదేశంలో డిఫరెంట్ కళలలో ఒక నృత్య కళ. అది అమ్మవారికి ప్రసన్నం చేసుకోవడానికి ఆ పాటల రూపంలో ఆ డ్యాన్స్ కోలాటం ఆడుతూ ఉంటారు. కోలాటం అనేది మన దగ్గర లేదా అండి? నా డౌట్ జస్ట్ వీళ్ళని క్లారిఫై చేసుకుంటున్నా. అంటే వీళ్ళంతా మేధావులు కదా, మిస్గైడెడ్ మేధావులకు ఒక కోలాటం అనేది తెలంగాణ సంస్కృతిలో లేదా? ఓకే, లేకపోతే మీకు ఇష్టం లేదనుకోండి, ఆడకండి. ఒక్క దాండియా రావడం వల్ల, ఒక్క మార్వడి రావడం వల్ల ఈ సంస్కృతి వెళ్ళిపోదు. ఎప్పుడైతే కార్పొరేట్లు గ్లోబలైజేషన్ అయ్యిందో అప్పుడే ఇక్కడ ఉన్న సంస్కృతులు మెల్లమెల్లగా నాశనం అవుతూ వస్తున్నాయి. దాన్ని ఎవరు ముందు తరాలకు అందించలేకపోతున్నారు. మీకు ఇంత పెద్ద రేవ్ పార్టీలు జరుగుతున్నాయి, ఇంత పెద్ద పబ్బులు, రాత్రుల పూట పబ్బులు 3-4 వరకు పబ్బులు చేస్తాయి, డ్రగ్స్ నడుస్తున్నాయి, విచ్చలవిడిగా డ్రగ్స్. వాటి మీద యుద్ధం చేయండి. యువత పబ్ కల్చర్కి పోయేసి తాగి జీవితాలు నాశనం చేసుకుంటారు, దాని మీద యుద్ధం చేయండి. ఇటువంటి వాటి మీద చేయాలి కానీ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం, రిఫార్మ్ చేయండి. సమాజంలో ఇది తప్పున్నది, ఇవి ఉన్నాయి, దీన్ని మనం చేంజ్ చేద్దామంటే దాన్ని చేంజ్ చేసే ప్రయత్నం చేయండి. కానీ హిందూ సమాజాన్ని విడగొట్టడానికి ఇప్పుడే 79 సంవత్సరాల స్వతంత్రం మనం సవాల్ చేసుకున్నాం. భారతదేశం ఇప్పుడిప్పుడే గ్లోబల్ పొజిషన్లో మనం పోతున్నాం. ఈ సందర్భంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ సమాజంలోకి తీసుకెళ్ళి వాళ్ళను మంచి వైపు నడిపించండి. పబ్ కల్చర్ బంద్ చేయమని పాటలు పాడండి, ఆహ్వానిస్తాం అందరం. ఈ డ్రగ్స్ను వదిలేయండి అని చెప్పి మీరందరూ మీ శక్తి, తెలివి, మీ బలము అంతా దానిలో ఉపయోగించండి. డ్రగ్ కల్చర్ నుంచి యువతను దూరం చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని మార్వాడి వచ్చినందుకు మా కల్చర్ అంటే మన కల్చర్ అంతా వీకేం కాదు. ఎవరో వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మాత్రాన
ఖరాబ్ అయ్యేంత వీక్ కల్చర్ కాదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకు ఆ కల్చర్ ఉంది. వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి చెడగొడితే చెడిపోయేది కాదు. నువ్వు ఏది మంచో అది తీసుకో, ఏది మంచిది కాదు వాళ్ళు వదిలేసేయండి. మార్వాడీలు సిన్సియర్గా వాళ్ళ బిజినెస్ని పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 9 గంటల వరకు ఎటువంటి వేరే అవకేషన్స్ లేకుండా బిజినెస్ చేసి డెవలప్ అవుతున్నారు. వాళ్ళ నుంచి ఆ బిజినెస్ మాడ్యూల్ మీరు తీసుకోండి, వాళ్ళ కల్చర్ వదిలేసేయండి, వాళ్ళ దాండ్యాలు వదిలేయండి, వాళ్ళ వంటలు వండుకే వదిలేయండి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి పెళ్ళిళ్ళు ఫంక్షన్లలో ఈ భోజనాలు అయితే లోకల్ కల్చరే ఉంటాయండి. ఈ మన అర్బనైజేషన్ అయినటువంటి ప్రాంతాలలో భోజనం ఏముంటుందండి పెళ్ళిళ్ళలో? నాన్కి రోటీ, పాలక్ పనీరు ఇవన్నీ ఎక్కడండి? నార్త్ కావా? చాట్లు నార్త్ కావా? మనకు తెలియకుండానే ఇదంతా మన దగ్గరకు వచ్చింది. ఇవన్నీ నువ్వు వద్దనుకున్నప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఇప్పటి నుంచి ప్రజలను నువ్వు అజ్జాయి కానీ నువ్వు వెళ్ళిపోవాలి, నీ కల్చర్ వెళ్ళిపోవాలంటే నువ్వు కల్చర్ దాన్ని విమర్శించకు, నీ గొప్పతనాన్ని చెప్పు మీ వాళ్ళకు. మన వాళ్ళ తెలంగాణ ప్రాంత వాసులారా మన కల్చర్ ఇది, మనం ఇది తింటాము, ఇది పెరుగుతాము ఇట్లా అని చెప్పి నువ్వు కానీ యూ కాంట్ నెగేట్ కల్చర్ అగెనెస్ట్ ఎనీథింగ్. కోలాటం ఇష్టం లేదు, కోలాటం ఆడకు, నువ్వు బతుకమనే ఆడు, అంతేగాని వాడు ఉండనే ఉండొద్దు అంటే నువ్వు నీ రైట్ ఏంటిది అంటున్నాను నేను చెప్పే చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారు జనాలు. నేను ఏదో వ్యతిరేకిస్తలే, ఎస్ నీ విషయంలో నువ్వు రైట్ ఉండొచ్చు, కానీ నువ్వు గో బ్యాక్ అనే రైట్ నీకు లేదు, నీకు కాన్స్టిట్యూషన్ లేదు, ఏ చట్టం ఇవ్వలేదు అంటున్నా. ఇక్కడ ఏంటంటే మోండా మార్కెట్లో జరిగినటువంటి ఇష్యూ అప్పటి నుంచి పెద్ద ఎత్తున కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడ ఒక దళితుల కార్ పార్కింగ్లో ఉన్నదని చెప్పి తీమన్నందుకు ఒక దళిత వ్యక్తిని తక్కువ జాతుడా అని చెప్పేసి ఇష్టానికి తిడుతూ కొట్టాడు. అతను కొట్టడమే కాకుండా ఫ్యామిలీ మొత్తం వచ్చే ఒక దళితుడి పైన, అలాగే ఆపడానికి వచ్చిన ఒక బీసీ వ్యక్తి పైన కూడా దీనికి సంబంధించి జరిగింది. బతకడానికి వచ్చిన వ్యక్తులు మా పైన దాడి చేయడం ఏంది అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మీరేం చెప్తారు సార్? నిజంగా ఆ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎవరిని కొట్టే అధికారం లేదు, చంపే అధికారం అంతకన్నా లేదు. బాధ్యులైనటువంటి సంఘటనలో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. దానికి కావాల్సిన సహకారం పోలీస్ వారికి అందరూ అందించాలి. ఇన్వెస్టిగేషన్లో బాధితులు ఎవరైతున్నారో వాళ్ళకు 100% న్యాయం జరగాలి. ఆ విషయంలో నేను కూడా 100% సపోర్ట్ చేస్తున్నాను. నేను ఆ సంఘటనను ఖండిస్తున్నాను. కేవలం ఒక సంఘటన కాదు, ఓకే మీరు ఆ సంఘటనను పెట్టి బతకొచ్చిన వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళని కొట్టారు అంటున్నారు, వెరీ గుడ్, కరెక్టే. ఇదే సరూర్ నగర్లో నాగరాజ్ అనే ఒక దళితుడు ఒక అమ్మాయిని, ముస్లిం అమ్మాయిని లవ్ చేసి కన్వర్ట్ చేసుకొని పెళ్లి చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు బండి మీద పోతూ ఉంటే పట్టపగలు నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తుండగా రాడ్లతోటి ఆ అమ్మాయి అన్నలు ఇద్దరు ఆ నాగరాజును నెత్తి బగలగొట్టి తల బగలగొట్టి రోడ్డు మీద కొట్టి చంపేశారు. మరి ఆ రోజు ఎక్కడ పోయారు మీరు అంటారు? ఆ రోజు ఒకరు రాలేదే, ఒకరు వచ్చి ముస్లిం గోబ్యాక్ అని లేదే, ఒక్కరు వచ్చి మా దళితుల మీద దాడి ఎందుకు చేస్తారని లేదే, ఒక్కరు కూడా ఈ సోకాల్డ్ ఈ మిస్గైడెడ్ మేధావులందరూ ఒక్కరు కూడా వచ్చి మాట్లాడలేదు. ఎక్కడ పోయారు వాళ్ళందరూ? కేవలం ద్రవిడియన్ పాలిటిక్స్ తీసుకొచ్చి కేవలం సమాజాన్ని విచ్ఛిన్నం చేయడము, కేవలం భాషల పేరు మీద కల్చర్ల పేరు మీద ఇంకా డివైడ్ చేసుకుంటూ పోయి ఈ సమాజాన్ని ఎక్కడ తీసుకుపోవాలనుకుంటున్నారో నాకు అర్థమైతలేదు. కేవలం సెలెక్టివ్గా కొన్ని సంఘటనలు మాత్రమే సెలెక్ట్ చేసుకొని దాన్ని మాత్రమే మేము రాజకీయం చేస్తామని చెప్పి ప్రయత్నం చేయడం అని ప్రజలందరూ చూస్తున్నారు. నిజంగా మీకు గ్రీవెన్స్ ఉన్నది వాళ్ళ మీద అని అంటే యూ కెన్ ఫైల్ ప్రాపర్ పిటిషన్స్, ప్రాపర్ ఫోరంలో పిటిషన్ ఫైల్ చేసుకోండి. నువ్వు పో అని ఎలగొట్టే రైట్ లేదు. ఇది కేవలం ఫెయిల్ అవుతున్నటువంటి కమ్యూనిస్టుల నుంచి బయటకు వచ్చినటువంటి అర్బన్ నక్సల్ యొక్క భావజాలము. ఇది దేశాన్ని, హిందూ సమాజాన్ని కల్చర్ల పేరు మీద విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ కల్చర్ నీకు ఇష్టం ఉంటే ఆ కల్చర్ నువ్వు ఫాలోగా, ఇష్టం లేని కల్చర్ని ఫాలో కాకు. సింపుల్ థింగ్ అది. అన్న చివరిగా మరొక అంశం ఏమి వినిపిస్తూ ఉన్నారంటే దీనికి సంబంధించి బీజేపీ మార్వాడీలను గుజరాతీలను వెనకేసుకొస్తుంది. ఎందుకంటే ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి వేస్తారు కాబట్టి వాళ్ళు కావాలని వెనకేసుకొస్తా ఉన్నారు, అందుకే వీళ్ళకు సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి కూడా కొన్ని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు చివరిగా ఈ విషయంలో? బీజేపీ మార్వాడీలకు కాదు భారతీయుల తరఫున మాట్లాడుతున్నారు. నేను ఒక అడ్వకేట్గా మీకు చిన్న విషయం ఇప్పుడే చెప్పిన, మార్వాడీలు కూడా భారతదేశ పౌరులు. ఈ భారతదేశ పౌరులైనటువంటి కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో ఎక్కడైనా జీవించవచ్చు, ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. మీకు అభ్యంతరం ఉంటే మీరు వాళ్ళ దగ్గర బిజినెస్ చేయకండి.
మీరు వేరే బిజినెస్ పెట్టుకొని దాన్ని ప్రోత్సహించండి, లేదా ఎవరితోటైనా బిజినెస్ పెట్టించి వాళ్ళకి ఆ బిజినెస్ని ప్రోత్సహించేయండి, కాంపిటీషన్ చేయండి. ఒక మార్కెట్లో చాలా బిజినెస్లు ఉంటాయి, ఎవరెక్కడంటే వాడు అక్కడ ఇష్టమే కొంటాడు. మీరు కూడా మంచి సేవలు ఇవ్వండి, మేము అప్ టు మార్క్ ఇవ్వండి, క్వాలిటీ ఇవ్వండి. ఎవరైనా మీరు కొంటారు. మేము బిజినెస్ చేయము కానీ వాడు మాత్రం బిజినెస్ చేయొద్దు. మేము మా కల్చర్ గురించి జనాలకు చెప్పము, కల్చర్ గురించి జనాలలో అవగాహన తీసుకురాము, మేము పబ్ కల్చర్ని మీద అవగాహన తీసుకురాము, మేము ట్రక్ కల్చర్ మీద అవగాహన తీసుకురాము. ఈ కొత్తగా పిల్లలు అందరూ చిన్నప్పుడే ఓయో రూమ్లోకి పోయి ఇక్కడంతా జీవితాలను పాడు చేసుకుంటున్నారు, ఆ కల్చర్ మీద మేము ఏం చేయము. కానీ మార్వాడి కల్చర్ మీద మాకేదో అయిపోతుందని లేనిపోని అపోహలు, భయాందోళనలు క్రియేట్ చేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ మిస్గైడెడ్ మేధావులు ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికి కూడా మీరు మాట్లాడేది లాజిక్ లేదు, మీకు ఏ చట్ట ప్రకారం కూడా మీకు రైట్ లేదు. నిజంగా మీరు చేయాలనుకుంటే పాజిటివ్ చేంజ్ కోసం ప్రయత్నం చేయండి, నెగటివ్ నెరేటివ్స్ని సమాజంలో తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఒక ఐసోలేటెడ్ అయినటువంటి ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని భూతద్దంలో పెట్టి చూసే ప్రయత్నం, అటువంటి సంఘటన సరున్నార్లో జరిగింది. అనేక చోట్ల కూడా దళితుల మీద దాడులు జరిగినాయి. అప్పుడు ఎక్కడైతే దాడులు జరిగినప్పుడు మీరు కనిపించారు, కానీ ఒక ఐసోలేటెడ్ సంఘటన తీసుకుని వచ్చి దాని చుట్టూ నెరేటివ్ బిల్డ్ చేసి కల్చర్స్ మధ్యలో యుద్ధం చేయించే ప్రయత్నం చేస్తామని అయితే ప్రయత్నం చేస్తున్నారో ఇది ఫెయిల్ అవుతుంది. ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ఈ సమాజం రిజెక్ట్ చేసింది. దేశము ఇటువంటి అర్బన్ నక్సల్స్ యొక్క కుహన ఈ నెరేటివ్స్ బిల్డింగ్ చేసేదాన్ని కూడా సమాజం తిరస్కరిస్తుంది.